ముందుగా దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏంటి? చిల్డ్రన్స్ డే. అంటే చిల్డ్రన్స్ డే అనేది ఎక్కడ జరుపుకుంటారు? స్కూల్లో జరుపుకుంటారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే భారతదేశం అంతటా? భారతదేశం అంతా. అయితే ఈ చిల్డ్రన్స్ డే ఎవరు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది? జవహర్లాల్ నెహ్రూ. అయితే ఎందుకు ఈ చిల్డ్రన్స్ డేకి ఆయన పుట్టినరోజును పెట్టారు? అంటే చర్చిలోని ఆయన గురించి మనకి ఎందుకు అనుకుంటామా? అయితే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ సంపన్న కుటుంబానికి చెందినవాడైనప్పటికీ తల్లిదండ్రులకు విధేయత చూపించి లోబడి ఉన్నాడటండి. జవహర్లాల్ యొక్క తండ్రి గారి పేరు మోతీలాల్ నెహ్రూ, తల్లి పేరు స్వరూపరాణి. అయితే మరి జవహర్లాల్ నెహ్రూ చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవాడంటే చాలా తల్లిదండ్రులు విధేయత కలిగి ఉండి ఒక క్రమశిక్షణగా ఉండేవాడటండి. మరి క్రమశిక్షణలో ఉన్నాడు అనడానికి రుజువు ఏమిటి అంటే మోతీలాల్ నెహ్రూ ఒక సంపన్నమైనటువంటి న్యాయవాది అట. ఈయన కేసులు ఎప్పుడు కూడా ఎవరికి తీర్పు చెప్తూ ఉండేవాడు అంటే బ్రిటిష్ వారికి చెప్తూ ఉండేవాడు. బ్రిటిష్ వారి యొక్క కేసులు ఎక్కువగా టేకప్ చేస్తూ ఉండేవాడు అంటే మోతీలాల్ నెహ్రూ. అయితే ఒక రోజుని మరి మోతీలాల్ నెహ్రూ వచ్చినటువంటి వాళ్ళు అంటే బ్రిటిష్ వారు ఏదైనా కేసుకి వచ్చినప్పుడు నెహ్రూ గారిని అక్కడ పెట్టి వచ్చినటువంటి వాళ్ళు లోపలికి రప్పించేవాడట. అయితే ఒక రోజు ఏమైందంటే మోతీలాల్ నెహ్రూ తన పని మీద వేరే చోటుకు వెళ్ళిపోయాడట. అయితే ఈ బాలుడుగా ఉన్నటువంటి నెహ్రూ గారు వాళ్ళ నాన్నగారు ఆఫీస్లో కూర్చొని ఉన్నప్పుడు అందులో కొన్ని రకాలైనటువంటి పెన్నులు కనిపించినాయి అంటండి. అందులో ఒక పెన్ను తీశాడట. ఎవరు? నెహ్రూ గారు. తండ్రిని అడగకుండా తీసుకుని తను రాసుకుండడం జరిగింది. అయితే మోతీలాల్ నెహ్రూ మరలా తన యొక్క ఆఫీస్కి వచ్చినప్పుడు అది డ్రాఫ్టింగ్ చేసే పెన్నట. తన యొక్క లాయర్ కనుక ఏదైనా కేసులు రాయడానికి ఉపయోగించే పెన్నట. అది బాలుడైనటువంటి నెహ్రూ గారికి తెలియదు. కానీ తీసుకుని మరి ఇంటికి వెళ్ళాడు. మరి రాసుకుంటూ ఉన్నాడు. ఈయన ఆఫీస్లో చూసినప్పుడు ఆ పెన్ను కనబడలేదట. మరి అప్పటి వరకు ఎవరిని పెట్టాడండి? ఈయన బయట వెళ్ళినప్పుడు నెహ్రూ గారిని పెట్టాడట. అయితే ఈ పెన్ను ఎవరు తీసుంటారు? తన కొడుకే తీసుంటాడు. నెహ్రూ గారిని అడిగాడట, తీసావా పెన్ను అంటే తను భయపడుతూ తీసానంటే అక్కడ ఎక్కడ అడిగాడంటే ఆఫీస్లోనే ఆ యొక్క పెన్ను గురించి అడగడం జరిగింది. ఆ ఆఫీస్లోనే చాలా మంది అలా ఉంటుండగానే ఏం చేశాడంటే కొడుకుని ఏం చేశాడండి ఒక దెబ్బ గట్టిగా వేశాడట. అయితే తల్లి దగ్గరికి వెళ్ళి మరి చెప్పినప్పుడు తల్లి ఏం చెప్పిందో తెలుసా? నాన్నగారు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలి తప్ప అడగకుండా తీయకూడదని చెప్పిందట. అది అతని జీవితాన్ని మార్చేసిందట. ఒక క్రమశిక్షణ అంటే మనం ఎంత మంచి స్థాయిలో ఉన్నా, ఎంత సంపన్న కుటుంబంలో ఉన్నా తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయత చూపబట్టే జవహర్లాల్ నెహ్రూ ఈ రోజుని ఎలాగ పేరు పొందుతున్నాడంటే చనిపోయినప్పటికీ ఒక తొలి ప్రధానిగా, ఒక మంచి గొప్ప వ్యక్తిగా మరి పిల్లల యొక్క అంటే ఆయన యొక్క పుట్టినరోజుని పిల్లలు అంటే బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు అక్కడ భారతదేశంలో. అంటే దీంట్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి. మన తల్లిదండ్రుల మాట వింటే మనము కూడా ఒక మంచి స్థాయిలోకి వెళ్తాము అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే నెహ్రూ గారి గురించి అన్ని మతాల వారికి తెలుసు, అంతే కదండి, అన్ని మతాల వారికి తెలుసు. అయితే మరి మన బైబిల్ ఏం చెప్తుంది అంటే కీర్తన 34వ కీర్తన 11వ శరణం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఏంటండి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మనం ఎక్కడికో ఎవరి మాట వినాలండి? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. దావీదు మహారాజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.
ఏమిటి అంటే యెహోవా యందలి భయభక్తులు నేర్పేదము. అంటే యెహోవా యందలి భయభక్తులు ఎవరు నేర్పిస్తారు అంటే యెహోవా యందు భయభక్తులు నేర్పించేవారు తల్లిదండ్రులు అయి ఉండొచ్చు అండి, లేకపోతే చర్చిల్లో ఉన్నటువంటి దైవజనులు అయి ఉండొచ్చు, లేదా దైవజనురాండ్రు అయి ఉండొచ్చు, లేదా సండే స్కూల్ పంపించినట్లయితే సండే స్కూల్ టీచర్లు అయి ఉండొచ్చు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏంటంటే ఆయన మాట విని ఉన్నట్లయితే, ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనము క్రమశిక్షణ కలిగి ఉంటామండి, ఒక విధేయత కలిగి ఉంటాము, తల్లిదండ్రులకు లోబడి ఉంటాము. ఎప్పుడైతే తల్లిదండ్రులు లోబడి ఉంటామో మనము ఎదిగిన తర్వాత ఒక ఉన్నత స్థాయికి వెళ్తాము, అప్పుడు కూడా తల్లిదండ్రులు గౌరవిస్తామండి. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎలా ఉందో పరిస్థితి? బైబిల్ గ్రంథంలో మరి చిన్నప్పుడు నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి యుక్త వయసు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులకి లోబడి ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2:26 మనకు ఒక మాట కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 2:26 బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. బాలుడగు సమూయేలు మరి ఎదుగుచ్చు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లాడటండి. క్రీస్తు పూర్వము ఎప్పుడో జరిగినటువంటి ఈ సందర్భం. అయితే ఈ సమూయేలును తల్లి తీసుకువచ్చి ఏం చేసిందండి? తల్లి అయిన అన్న మరి బిడ్డలు లేనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆవిడ యొక్క మొర ఆలకించి మరి చక్కని ఒక మగబిడ్డని ఇచ్చినప్పుడు ఆమె మొక్కుబడి చొప్పున దేవుని సన్నిధిని తీసుకువచ్చి అక్కడ అప్పగించినప్పుడు మరి దేవుని సన్నిధిలో ఏంటి దైవజనుడైనటువంటి ఏలీ గారికి పరిచర్య చేస్తూ చక్కగా దేవుని యందు భయభక్తులుగా ఉన్నప్పుడు ఆయన ఎదుగుచ్చు. అంటే శరీరం ఎప్పుడు ఒకలాగా ఉండదండి, శారీరకంగా మనం ఏం చేస్తాం? ఎదుగుతూ ఉంటాం. ఎదుగుతూ ఉన్నప్పుడు యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లాడటండి. ఎందుకు వర్ధిల్లాడు అంటే తల్లి యొక్క ప్రార్థన. ఎందుకు వర్ధిల్లాడు అంటే దైవజనుడికి పరిచర్య చేశాడండి. అతను ఏలీ అని ఒక దైవజనుడికి పరిచర్య చేశాడట. ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉంటూ పరిచర్య చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఎదుగుచు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉంటే దేవుడు ఈ యొక్క బాలుడైన సమూయేలుకు ప్రత్యక్షమై ఏలీ కుమారులు చేసిన తప్పును అక్కడ చూపించడం జరిగింది. ప్రియ సంగమా, మనము కూడా అంతే. ఎప్పుడైతే మన తల్లులు మన గురించి ప్రార్థన చేస్తారో బిడ్డల గురించి, ఆ బిడ్డలు ఎలా ఉంటారంటే సమూయేలు ఏ విధంగా ఎదుగుచ్చు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లాలన్నమాట. వర్ధిల్లాడు కనుక మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవుని దయ ఉంటుంది, మనకి మనుషుల దయ ఉంటుంది. మనుషుల దయ కూడా అవసరం. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో పరిసరాల్లో మనుషుల తోటి మనుషుల యొక్క సహకారం కూడా మనకు కావాలండి. ఎందుకు కావాలి అంటే ఎలా కావాలి? నువ్వు నేను కలిసిన మనం జనం ఒక గ్రామం, కొన్ని గ్రామాలు ఒక మండలం, కొన్ని మండలాలు ఒక జిల్లా, కొన్ని జిల్లాలు ఒక రాష్ట్రం అండి, కొన్ని రాష్ట్రాలు ఒక దేశం. బాలుడకు సమూయేలు ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్చున్నాడు అన్నాడు. అంటే ఎదుగుచు అంటే ఏం ఎదుగుతున్నాడండి? శారీరకంగా ఎదుగుతున్నాడు. అంటే మానసికంగాను మనం ఎదిగే కొద్దీ మనకు శారీరకమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, మానసికమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. ఈ శారీరకమైనటువంటి ఎదుగుదల పెరుగుదల అనేది మనకు కనిపిస్తుంది. మానసికమైనటువంటి ఇది మనకు కనిపించదండి. మన ప్రవర్తన బట్టి అది మనం తెలుసుకుంటాం. అందుకనే అక్కడ ఎలాగంటే దేవుని దయ దేనిపై ప్రభావితం చూపిస్తుంది అంటే మన ఆధ్యాత్మికమైనటువంటి ప్రభావితాన్ని చూపిస్తుంది. ఆధ్యాత్మికంగా అంటే మన నీతిగా ఉండాలని,
ఉండకూడదని, ఒక క్రమము కలిగి ఉండాలని, క్రమశిక్షణగా ఉండాలని, తల్లిదండ్రులు లోబడి ఉండాలని, తల్లిదండ్రుల మాట వినాలని మనం చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు కలిగి ఉంటామండి. ఎప్పుడైతే దేవుని దయ నీ అందు లేదనుకోండి, అప్పుడు నీలో ఏది ప్రవేశిస్తుందంటే సాతాను దయ ప్రవేశిస్తుంది. ఈ సాతాను దయ ఎలా ఉంటుందో తెలుసా? నీ నచ్చిన చోటుకు వెళ్తావు, నీ నచ్చిన పనులు చేస్తావు, అబద్ధాలు ఆడతావు, దొంగతనాలు చేస్తావు అండి. నువ్వు ఎదుగుదల వచ్చిన తర్వాత, ఎదుగుతూ ఉన్నప్పుడు శారీరకంగా ఎదిగిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత నీ నడవడికి అంతా మారిపోతుంది. తల్లిదండ్రిని లెక్క చేయవు, నీ జీవితమే మొత్తం మారిపోతుంది. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విధంగా దేవుని దయ ఉండాలి అంటే మనం ఎక్కడికి రావాలి? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను కీర్తనకారుడు అన్నాడు. మనం ఎక్కడికి రావాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. ఎవరి మాట వినాలి? తల్లిదండ్రుల మాట వినాలి. ఎవరి మాట వినాలి? మంచి స్నేహితుల మాట వినాలి. ఎవరి మాట వినాలి? దైవజనుల మాట వినాలి. ఎవరి మాట వినాలి? స్కూల్లో టీచర్ చెప్పిన మంచి మాటలు వినాలి, లేదా స్కూల్లో టీచర్ చెప్పినటువంటి పాఠాలు వినాలి. అవి కూడా మనకి ఒక మంచి స్థాయికి తీసుకున్నాం. కనుక పిల్లలైనటువంటి వారు స్కూల్లో ఉన్నంతసేపు టీచర్ల మాట, ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాట, దైవ సన్నిధికి వచ్చినప్పుడు దైవజనుల మాట ఎవరైతే వింటామో, ఇక్కడ సమూయేలు ఏ విధముగా ఎదుగుచు యెహోవా దయ కలిగి ఉన్నాడు, అదే విధంగా మనుషుల దయ కలిగి వర్ధిల్లుచుండెను. పాత నిబంధన గ్రంథంలో, మరి క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఇంకెవరు మనకి తల్లిదండ్రులకి, దేవునికి, మనుష్యులకు లోబడి ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 2:52 మనం చూసినట్లయితే, యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ మనకి పాత నిబంధన గ్రంథంలో 1 సమూయేలు 2:26 అక్కడ సమూయేలు వర్ధిల్లాడు. ఇక్కడ చూస్తే యేసు అంటే యేసు ప్రభువు వారు లూకా సువార్త 2:52 అక్కడ ఏమన్నాడు? యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, ఇంకెవరి దయండి? మనుష్యుల దయందును యేసు ప్రభు వారు కూడా వర్ధిల్లారు. మరి యేసు ప్రభు వారి తల్లి ఎటువంటిదంటే మహాపవిత్రురాలు, పవిత్రురాలైనటువంటి మరియ గర్భమున పరిశుద్ధాత్మతో పుట్టినవాడు యేసు ప్రభు వారు. కనుక ఈయన కూడా తల్లిదండ్రులు లోబడ్డాడండి. తన బాల్య వయసులోనే, తన బాల్య దశలోనే తండ్రికి 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తండ్రి యోసేపు గారికి వడ్రంగి పనిలో సహాయం చేస్తూ ఉన్నాడంటండి. అంటే తల్లిదండ్రులు లోబడి జీవిస్తున్నాడు. మనం ఈ రోజుల్లో కొంచెం ఎదిగాము అంటే 12 సంవత్సరాల వయసు వచ్చిందంటే తల్లిదండ్రుల మాట వినలేని స్థితిలో ఉన్నాం. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారైతే తల్లిదండ్రుల మాట వింటారు. తల్లిదండ్రులు ఏమి చెప్తే అది వినడం జరుగుతుందండి. ఇక్కడ యేసు ప్రభు వారు చక్కగా మరి దేవుని దయ ఆయన యందు ఉన్నది అంటే మనుషుల దయ ఉంది. అంటే దేవుని దయ అవసరం మనకి, మనుషుల దయ అవసరం. అందుకనే ఆ యేసు ప్రభు వారు శారీరక రీతిలో ఇక్కడ ఉన్నప్పుడు నీ కోసం నా కోసం ఆయన ఏం చేశాడండి? తన ప్రాణాన్ని అర్పించి చివరికి ఆయన మరి ఏం చేశాడంటే నీ కోసం నా కోసం ఇక్కడండి పరలోక రాజ్యంలో విజ్ఞాపన చేసేవాడిగా యేసు ప్రభు వారు ఉన్నారన్నమాట. మరి సమూయేలు ఎలా తయారవ్వాడంటే ఒక ప్రవక్తగా తయారవ్వాడండి. ఎందుకంటే తల్లి ప్రార్థన, దైవజన యొక్క క్రమశిక్షణ. అందుకనే సమూయేలు గ్రంథము చూడండి, 1 సమూయేలు 7:5-6 చూడండమ్మా. 1 సమూయేలు గ్రంథము 7:5-6 సమూయేలు ఒక ప్రవక్త అవ్వాడు కనుక అతను ఏ విధంగా అక్కడ ఉన్నదో చూద్దాం. అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపించి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా చాలమ్మా. ఇక్కడ చూడండి, సమూయేలు
మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో సమూయేలు ఎదుగుచ్చు యెహోవా దయందును ఏంటి మనుషుల దయందును వర్ధిల్లాడంట. అలా వర్ధిల్లడం వల్ల మంచి భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఈయన ఒక ప్రవక్త అయ్యాడటండి. ప్రవక్త అయ్యి ఇశ్రాయేలీలందరినీ కూడా మిస్పాకు తీసుకొచ్చి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీ అందరి కోసము నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు? యెహోవాకు ప్రార్థన చేస్తాను, మీ పక్షమున నేను యెహోవాకు ప్రార్థన చేస్తాను అంటే ఒక మంచి ప్రవక్త అయ్యాడటండి. అందుకనే 9వ వచనం కూడా చూడండి ఒక్కసారి. సమూయేలు సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించును. చాలండి. ఇక్కడ చూడండి, ఒక ప్రవక్త అయ్యాడండి సమూయేలు. ఎందుకు తెలుసా? ఏలీ దగ్గర ఒక దైవజనుడి దగ్గర తల్లి విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, తల్లి దగ్గర పాలు విడిచిన తర్వాత, తల్లి తీసుకువచ్చి దేవాలయంలో విడిచిపెట్టిన తర్వాత ఆ ప్రవక్త దగ్గర ఉంటూ, ఆ దైవజనుడి దగ్గర ఉంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ, దేవుని దయందును మనుషుల దయందును వర్ధులుచూ ఉండడం వల్ల మంచి క్రమశిక్షణ కలిగి ఒక గొప్ప ప్రవక్త అయ్యాడటండి. ఒక గొప్ప ప్రవక్త అయ్యి ఇశ్రాయేలీలకు ఏమయ్యాడండి? ఒక ప్రవక్తగా ఉండి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడట. ఏమని అంటే, ఇశ్రాయేలు పక్షమున నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఏమి అయినప్పటికీ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కనుక మీరు భయపడవద్దు అని అభయం ఇచ్చాడటండి. ఎంతమంది పిల్లలు మనం తల్లిదండ్రుల మాట వింటున్నాం? ఎంతమంది పిల్లలు మనం దైవజనుల మాట వింటున్నాం? ఎంతమంది పిల్లలు మనం టీచర్ చెప్పిన పాఠాలు వింటున్నాం, లేదా టీచర్ చెప్పిన మంచి మాటలు వింటున్నాం? ఎంతమంది మనము తెలియకుండా, తల్లిదండ్రులు తెలియకుండా, లేదా దైవజనులు తెలియకుండా, టీచర్లు తెలియకుండా ఎన్ని పనులు మనం చేస్తున్నాం? ప్రియ సంగమా, ఇక్కడ మనం చూసినట్లయితే బాలుడగు సమూయేలు, బాలుడైన యేసు ప్రభు వారు కూడా తల్లిదండ్రుల మాట విన్నారు అంటే దైవజనుల మాట విన్నారు. అక్కడ దేవుని దయ పొందారు, మనుషుల దయ కూడా పొందారు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరి దయ పొందాలి అంటే దేవుని దయ పొందాలి. దేవుని దయ పొందాలంటే నువ్వు ఏమి చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తే ఏమి నేర్చుకుంటావు? క్రమశిక్షణ నేర్చుకుంటావు, నీ ప్రవర్తన సరి చేసుకుంటావు, అబద్ధాలు ఆడవు, దొంగతనం చేయవు, తల్లిదండ్రులు లోబడి ఉంటావు. ఇలా ఉండడం వల్ల నీవు యుక్త వయసు వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థానానికి వెళ్ళి తల్లిదండ్రులు కూడా నువ్వు చూడగలుగుతావు. లేకపోతే నువ్వు చిన్నప్పుడు సండే స్కూల్కి వస్తావు, యుక్త వయసు వచ్చిన తర్వాత నీవు క్రమశిక్షణ లేకపోతే నీ నచ్చిన మార్గంలో నువ్వు నడుస్తావు. ఈ నచ్చిన మార్గంలో ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు దేవుడు మనల్ని కనిపెడుతూ ఉన్నాడంట. చూడండి, కీర్తనలు 44వ కీర్తన 21వ శరణంలో చూస్తే మనకు ఒక మాట కనిపిస్తుంది. 44వ కీర్తనలు 21వ శరణం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఏంటి? హృదయ రహస్యం ఎరిగిన దేవుడు అంట. మన హృదయ రహస్యాలు దేవుడు ఎరుగుతాడంట. అంటే నువ్వు ఏ తప్పులు చేస్తున్నావు, నువ్వు ఏ పనులు చేస్తున్నావు, సండే స్కూల్కి వెళ్తున్నాను చెప్తున్నావు, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, లేదా ప్రార్థనకి వెళ్తున్నానని చెప్తున్నావు, ఎక్కడికో వెళుతున్నావు, లేకపోతే కాలేజీకి వెళ్తున్నానని చెప్తున్నావు, ఎక్కడికో వెళుతున్నావు. కానీ తల్లిదండ్రులేమో నిన్ను చూసి నా కుమారుడు చక్కగా చదువుకుంటున్నాడు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. మనమేమో తల్లిదండ్రులని తెలియకుండా మన నచ్చిన ప్రదేశాల్లో మనం వెళుతూ ఉన్నాం. ప్రియ సంగమా, మరి ఇక్కడ చూసినట్లయితే సమూయేలు అలాగా తల్లిని మోసం చేయలేదు, తండ్రిని మోసం చేయలేదు, దైవజనుని మోసం చేయలేదండి. యేసు ప్రభు వారు కూడా మరి ఆయన పరలోకం నుండి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు కనుక యేసు ప్రభు వారు అటువంటి తప్పుల పనులు చేయడు. కానీ మరి సమూయేలు మానవుడే కదా,
సమూయేలు మానవుడే కదా, తల్లి ఎంతో నమ్మకంతో విడిచిపెట్టింది. మరి ఆ దైవజనుడికి పరిచయం చేస్తూ, ఆ యొక్క దేవాలయంలో పరిచయం చేస్తూ దేవుని దయ సంపాదించుకున్నాడట. ఆ దైవజను యొక్క కుమారులే సంపాదించుకోలేదటండి. ఏలీ యొక్క కుమారులు అక్కడ తప్పు చేస్తూ ఉంటే యెహోవా దేవుడు బాలుడైన సమూయేలుతో మాట్లాడాడట. ఏమని అంటే, ఏలీ కుమారులు తప్పు చేస్తున్నారు కనుక నేను వాళ్ళని నశింప చేస్తాను, వాళ్ళిద్దరు కుమారులు కూడా నేను చంపేస్తాను అంటే వాళ్ళని నాశనం చేస్తానని బాలుడైన సమూయేలుతో మాట్లాడాడటండి దేవుడు. అంటే ఒక క్రమశిక్షణ, దేవుని యొక్క భయభక్తులు. ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నాం, మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? మన హృదయ రహస్యం ఎరిగిన దేవుడు మనం చూస్తూ ఉన్నాడు కదా. మనల్ని పరిశోధించకమారునా అంటాడు. అంటే నిన్ను నన్ను అందరినీ పరిశోధిస్తాడు. నీవు తల్లిని మోసం చేస్తున్నావా, తండ్రిని మోసం చేస్తున్నావా, టీచర్ని మోసం చేస్తున్నావా, స్నేహితులను మోసం చేస్తున్నావా, దైవజనులను మోసం చేస్తున్నావా, మనుషులను మోసం చేస్తున్నావా? ఇవన్నీ దేవుడు పరిశీలిస్తాడట. అందుకనే నీవు క్రమం కలిగి ఉండాలి, మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని దయని యందు ఉండాలి, మనుషుల దయ ఉండాలి. వర్ధిల్లుతూ ఉంటే నీవు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా నీవు బ్రతుకుతావు, మంచి స్థితిలో ఉంటావు. నీ స్థితిగతులన్నీ కూడా నీ కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్తుంది. నీ బిడ్డలు అంటే నీ పిల్లలు నువ్వు చూస్తావు. సియోనులో ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదము మరి నీవు చూస్తావు, పిల్లలు చూస్తావు. అంటే వృద్ధాప్యం వరకు నువ్వు బ్రతుకుతావు. ఇప్పుడు పిల్లవాడిగానే ఉంటావు. అందుకనే సమూయేలు వృద్ధుడై చనిపోయేటటువంటి ప్రియ సంగమా. కనుక మనము కూడా ఈరోజు ఏమి నేర్చుకున్నామంటే, దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. దీనివల్ల చిన్నప్పుడు క్రమశిక్షణ ఉంటుంది, భయభక్తులు ఉంటాయి. మనం ఎలా జీవిస్తూ ఉంటే మన యవ్వన కాలం వచ్చినప్పుడు, వయోజన దశ వచ్చినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు దేవుని యొక్క భయభక్తులు కలిగి సమాజంలోనే జీవిస్తాము, దైవికంగా జీవిస్తాము. మరి ఇక్కడ మనుషుల దయ అనుకుంటుంది, దేవుని దయ ఉంటుంది. కనుక మనము మరి తల్లిదండ్రులకు లోబడే ఉండేలాగా, దేవునికి లోబడే ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.